హలో అండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేము బాగానే ఉన్నాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి. ఇదిగోండి, ఈరోజైతే నేను ఈ వీడియోలో సండే స్పెషల్ వీడియో అండి. ఈరోజు ఏమేమి చేసుకున్నాను ఏంటి అనేది శనివారం రోజు ముందు నైట్ నుంచి తీసానండి. ఈ వీడియోని మొత్తం తప్పకుండా చూడండి. ఈ ముగ్గు వరకు మాత్రం శనివారం ఉదయం వేసుకున్న ముగ్గు అనమాట. ఇక కథ మీద అంతా శనివారం నైటు ఆదివారం రోజు మొత్తం వీడియో అనమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే మీరు ఈ వీడియో చూసి ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి. ఇంక ఇదిగోండి, ముగ్గు అయితే అలా వేసుకొని కాసింత పసుపు కుంకుమ చల్లుకున్నానండి. ఆ పసుపు కుంకుమ చల్లితేనే ఎంతో కళగా వచ్చినట్టుగా అనిపించింది. ఈరోజు కాసిన పువ్వులు ఉన్నాయండి, చామంతులు, గులాబీలు రెండు పువ్వులు ఉంటాను. ఇంకా అవి కూడా చల్లుకున్నాను అనమాట. ఒకటి గాలిగా ఉందండి, పసుపు కుంకుమ చల్లినా కూడా ఇక గాలికి ఎగిరిపోతుంది అనమాట. ఏందో పై గాలిలాగా తోలుతుంది అనమాట. అది అలా చెదిరిపోతుంది. ముగ్గులో వేసుకున్నా కానీ ఇసిరిసిరి కొట్టినట్టుగా తోలుతుంది గాలి. అలాగే కొంచెంగా వేసుకున్నానులేండి. ఆ కమలం పువ్వు వేసుకున్నాను. ఇంక ఇదిగోండి, ఈ బుజ్జిముండ అంతకుముందు వీడియోలో కూడా పెట్టా కదా. ఈ బుజ్జిముండ రోజు వచ్చిద్దండి. రోజు వస్తేను అలా అన్నం వేసి పెడతాను, పెరుగు అన్నం కలిపి పెడతానమాట. ఇక తిని వెళ్ళిద్ది, మళ్ళీ సాయంత్రం వచ్చిద్ది. ఉంటే వేస్తానండి అన్నం. ఇంకా అంటే మనం వండుకొని మేము తినేటప్పటికి 9:30, 10 అయిద్దండి రాత్రిపూట. కొద్దిగా ఉండేటట్టుగా వండను. ఒక్కో రోజు వచ్చింది, ఒక్కో రోజు రాదు. ఒకవేళ ఉంటే మాత్రం సాయంత్రం పూట కూడా కొంచెం వేస్తానమాట. ఇంకా అలాగే ఇప్పుడు కూడా పెరుగన్నం కలిపి పెడితే శుభ్రంగా తినేసిందండి. ఇంకా అదిగోండి, మీకు వెల్కమ్ చెప్తున్నాను అనమాట. నా అవతారం చూడండి ఎలా ఉందో. అస్సలు బాగోలేదండి, అస్సలు హుషారులేదు. ఎందుకనో నీరసంగానూ అదో రకంగా ఉందన్నమాట. అస్సలు ఓపిక లేదండి. హెల్త్ బాగోట్లేదండి. అసలు ఏంటనేది అర్థం కావట్లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకుంటే బ్లడ్ లేదమ్మా, బ్లడ్ ఉంటే నీకు ఏదైనా ఓపిక వచ్చింది, బ్లడ్ లేదు ఏం లేదు, ఎట్లా వచ్చింది ఓపిక, బలానికి మందులు అవి వాడుకో అని చెప్పని అంటున్నారు. డాక్టర్ల దగ్గరికి వెళ్ళి చూయించుకుంటే నాకేమో ఆ బిళ్ళలు మింగాలంటే ప్రాణం మీదకి వచ్చిద్ది. ఏమన్నా చిన్న చిన్న చిట్కాలు ఉంటే అవన్నీ పాటిస్తూ ఉంటానన్నమాట. ఇంకా ఈ బిళ్ళలు అవన్నీ వేసుకొని తెచ్చుకునే కన్నా న్యాచురల్గా ఏవైతే ఉంటుంటాయో అవే పాటిస్తూ ఉంటానన్నమాట. ఆ బత్తాయి జ్యూస్ అంటే, లేకుంటే బీట్రూట్ జ్యూస్ చేసుకొని తాగుతాను కదండి. ఒకసారి వీడియోలో కూడా పెట్టాను, దానికి కామెంట్ కూడా పెట్టారండి ఆ వీడియోకి. అలా బీట్రూట్ జ్యూస్ కూడా వేసుకొని తాగుతూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు. అలాగే రాగి జావ తాగుతూ ఉంటాను. అలా ఏదైనా అలాంటివి తాగితే ఓపిక వచ్చింది, కానీ మందులు ఎంతవరకు వాడినా కూడా ఉపయోగం ఉండదు కదా. ఇంకా అలాగే ఇప్పుడేమో పాలల్లో కొంచెం అంత ఓట్స్ వేసుకొని ఆ గ్లాసులో కాసిన పాలు పోసుకొని కాసిన ఓట్స్, బాదం పప్పు, జీడిపప్పు పొడి చేసి పెట్టుకుంటానండి నేను. ఇంకా పొడి ఒక స్పూన్ వేసుకొని లైట్గా పంచదార వేసుకొని, మరీ చప్పుకుంటే తినబుద్ది కాదు కదా. ఇక అలాగే వేసుకొని తిన్నాను అనమాట. బాగా నీరసంగా ఉంటుందండి, ఎందుకని ఓపుకున్నట్లేదు. ఇంకా అలాగే వేసుకొని తిన్న తర్వాత ఇక బట్టలన్నీ ఆరిపోతే తీసుకొచ్చి మడతలు వేస్తున్నాను అనమాట. అయితే ఈ అరమర కాడికి వచ్చానంటే చాలా టైం పట్టిద్దండి నాకైతేను. ఎందుకంటే మా వారు ఒక చిన్నపిల్లగాళ్ళలాగా అన్నీ ఏ చిక్కితే అవి తీసి కింద పడేస్తూ ఉంటాడనమాట. లేదంటే అట్లా చుట్టి పక్కన పెట్టేస్తూ ఉంటాడు. ఆ పక్కన పెట్టినవన్నీ చెల్లా చెదురుగా పడిపోయి ఉంటాయి కదా. ఇంకా అవన్నీ సదురుకొని పెట్టుకునేటప్పటికే నాకు చాలా టైం పట్టిద్ది అనమాట. దాదాపు అక్కడికి వచ్చి అరగంట పైనే అయిందండి. మీకు ఏదో చిన్న బిట్టు చూపిస్తున్నాను అంతేను. మరీ ఎక్కువ ఉన్నా కూడా వీడియో లెంత్ అయిపోయింది కదా. ఇంకా అందుకని ఇంకా అలా అన్నీ తీసి సర్ది పెట్టుకోవాలన్నమాట. మళ్ళీ నేను ఇంకా అలా అన్నీ తీస్తూ ఉంటారనమాట మా వారు. అదేమన్నా అంటే ఇంటి దగ్గర ఊరకనే ఉండి ఏం చేస్తావులే, నీకు పని ఏం పని చేసే పని లేదు కదా, ఈ పని అన్నీ చేసుకో, కాస్త ఓపికగా ఉంటుంది అని చెప్తూ ఉంటారనమాట మా వారు. మా వారికి ఎప్పుడూ కష్టపడే తత్వం కదా. ఇంకా అలాగే నాకు కూడా చెబుతూ ఉంటారనమాట. ఊరుకుంటే ఎట్లా అంటుంటారు. అదేమనంటే
మనకి కోపం వచ్చినా కూడా కోపం రానియకుండా కామెడీలు చేస్తూ ఉంటారు మా వారు. ఇంక ఇదిగోండి ఇక అయితే శనివారం ఉదయం ఊరు వెళ్ళారండి. మా ఊరు చెప్పా కదా, మా ఊర్లో సత్తెనపల్లి మా స్వగ్రామం వచ్చేసి, ఆ ఊర్లో మాకు మగ్గాలు ఒక 4 మగ్గాలు ఉన్నాయని చెప్పా కదా. 4 అంటే 4 కాదులేండి, ఉండేలే చాలా ఉండేయని చెప్పా కదా. అప్పుడప్పుడు వీడియోలో చెప్పుకుంటూ వస్తున్నా కదా. ఇంకా అలాగే వెళ్ళి వచ్చారనమాట. వస్తూ నర్సరాపేటలో తీసుకొస్తారండి మాకు ఎప్పుడును. ఇంకా అలాగే కూరగాయలు ఏది కావాలంటే అవి నర్సరాపేటలోనే, ఇంక దారేనండి మాకు, వచ్చే దారిలోనే కదా అని ఇంక తీసుకొస్తూ ఉంటారనమాట. పేటలో అసలు కొనలేమండి, మా పేటలో అస్సలు అంటే అసలు కొనలేము. చాలా చౌకగా వస్తాయి అన్నమాట నర్సరాపేటలో, అందుకని అక్కడే ఎక్కువ తీసుకొస్తూ ఉంటారు. అలాగే ఈరోజు కూడా తెచ్చారనమాట. కరివేపాకు అన్నీ తెచ్చారండి, చూపిస్తూ ఉండండి బ్యాక్ కెమెరా పెట్టి. ఇక రాగానే టీ తాగుతారనమాట. రాగానే టీ ఇవ్వాలి, లేకపోతే ఇక ఇక ఆయనకి మనశ్శాంతి ఉండదన్నమాట. ఇంకా అందుకని ముందు టీ పెట్టేస్తాను. పెట్టేసిన తర్వాత ఆయనకి ఇచ్చి ఇక అప్పుడు నేనే పనైనా చేసుకుంటానమాట. ఇంకా అదిగోండి అన్నీ అవి తీసుకొచ్చారు. చిక్కుడుకాయలు, బెండకాయలు, టమాటో, బీరకాయలు, అలాగే వంకాయలు, కరివేపాకు, కొత్తిమీర తీసుకురాలేదులేండి. ఇంకా అంతవరకు తీసుకొచ్చారు. ఇక ఇవ్వండి కాగుతున్నాయి అనమాట టీ. ఇంకా అన్నీ ఒక 4 రోజులు వచ్చేమైనా తీసుకొస్తారనమాట. ఇంకా అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టనండి, విడిగానే పెట్టేస్తాను. ఎందుకంటే నాకు ఎందుకో ఫ్రిడ్జ్లో పెట్టబుద్ధి కాదు, అందుకని పెట్టను. అసలు ఫ్రిడ్జ్లో ఏ పడితే అవి పెట్టనండి. స్నాక్ ఐటాలు, బోక ఐటాలు మనకేం రావు కదా, అవి కూడా ఉండవు మా ఫ్రిడ్జ్లో. ఓన్లీ పెరుగు, పాలు, ఏదన్నా స్వీట్స్ తెచ్చుకుంటాం కదా, ఇంకా స్వీట్స్, ఇంకా లేకుంటే ఏం లేదనమాట. ఏమన్నా ఎప్పుడన్నా మనం దోసపిండి, ఇడ్లీ పిండి వేసుకుంటాం కదా, ఇక అంతవరకు పెడతానమాట. ఇక ఫ్రిడ్జ్లో ఏ పడితే అసలు పెట్టనండి. ఎందుకంటే నలుగురు తాకుతూ ఉంటారు కదండి కూరగాయలు. ఆ కరోనా టైం కానీ నుంచి అలా అలవాటు అయిపోయిందనమాట. అంతకుముందు పెట్టేదాన్ని అండి. ఆ కరోనా టైంలో కొన్ని అలవాట్లు మనకు నేర్పింది కదా కరోనా. ఇక అలాగా అప్పటి నుంచి పాటిస్తాను అనమాట. ఫ్రిడ్జ్లో అస్సలు పెట్టను. అలాగని కవర్లో పెట్టి పెడితేనేమో పాడైపోతాయి. ఇంక అందుకని కవర్లో కూడా పెట్టను అనమాట. ఇక ఇవ్వండి కోడిగుడ్లు ఒక తాత వస్తాడండి మాకు, హోల్సేల్గా ఇస్తూ ఉంటాడనమాట. ఒక 20 రూపాయలు, 30 రూపాయలు తక్కువకి ఇస్తాడు. అట్ట మీద 30 రూపాయలు, 20 రూపాయలు, 25 రూపాయలు అట్ట తగ్గుతాయి అనమాట. అంటే ఉన్న రేటుని బట్టి. ఇక అలాగే ఒక అట్ట తీసుకున్నాను అనమాట. అవి వచ్చేసి 180 రూపాయలు అయినాయండి. ఇగోండి ఈ బుజ్జిముండలు వచ్చినాయి. ఇక బుజ్జిముండలు వస్తే ముందు లేవగానే వాటికి గింజలు వేసిన తర్వాతే నేను ఇంక ఏ పనైనా చేసుకుంటానండి. ఇక అటు ఇటు తిరుగుతూ ఉంటా కదా, బెడ్రూమ్లోకి, వంటగదిలోకి, బయటికి తిరుగుతూ ఉంటా కదా. ఇక అలా కనపడ్డప్పుడల్లా ఇక చిన్న క్లిప్పింగ్ తీసుకుంటాను. నన్ను చూసి పారిపోయింది చూసారా, ఇక రాలేదు అది. ఇక ఇదిగోండి ఇంకా అంత పని అంత అయిపోయిన తర్వాత ఇక టిఫిన్ చేస్తున్నానండి. ఇక ఇక్కడి నుంచి సండే బ్లాగ్ అండి, మొత్తం సండే రోజు చేస్తున్న పని అనమాట. ఇక్కడి నుంచి ఉదయం నుంచి సాయంత్రం దాకా నేనేమేమి చేసుకున్నాను అనేది వీడియోలో చూపిస్తున్నాను. చూడండి, తప్పకుండా చూడండి వీడియోని, ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇదిగోండి నేను ఉప్మా చేస్తున్నాను. బొంబాయి రవ్వ ఉప్మా ఉంటుంది కదా, అది చేస్తున్నాను అనమాట. మా వారికి చాలా అంటే చాలా ఇష్టం అండి ఈ ఉప్మా రవ్వతో చేస్తే, కమ్మగా తింటారు. అందులో కొంచెం అంతా నెయ్యి వేసి కలుపుకుంటాను అనమాట. నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు, లేకుంటే నూనెనే వేసుకొని కలుపుకోవచ్చు. ఇక అదిగోండి అన్నీ ఉల్లిపాయలు కోసి తాలింపేసి ఎసురు కూడా పోసుకున్నా కదా. ఇంకా అదిగోండి ఉడికిపోయింది. రవ్వ కూడా పోసేసేయాలండి, ఆ క్లిప్పు మిస్ అయిపోయింది. మీకు తెలియదని కాదులేండి, నేనేం చేసుకుంటాను, నా లైఫ్ స్టైల్ ఏంటి, నేను ఎలా పాటిస్తూ ఉంటాను, నేను ఎలా దేవుడు అంటే పూజలు అవి చేస్తూ ఉంటా కదా, అవి ఎలా చేసుకుంటాను అనేది చూపిస్తూ వస్తున్నానండి. అయితే నా ఛానల్లోకి సంబంధించి నేనే షాపింగ్ చేసుకుంటాను, అలాగే నేను ఎక్కడికన్నా వెళ్తూ ఉంటా కదా, ప్రయాణాలు చేస్తూ ఉంటా కదా, దానికి సంబంధించి, అలాగే నేను కుకింగ్ సెక్షన్లో కుకింగ్ ఏం చేసుకుంటాను అనే దాని గురించి, అలాగే పూజలు స్పెషల్గా పూజలు చేసుకుంటూ ఉంటుంటాం కదా, అలాగే ఆ పూజలు ఎలా చేసుకుంటాను అనేది, ఈ 4 సబ్జెక్టుల మీద నా ఛానల్లో వీడియోస్ వస్తూ ఉంటాయండి, ఒకదానమ్మట ఒకటి. అంటే నాకు అనుకూలంగా ఏది బాగుంటే అది పెట్టుకుంటూ వస్తుంటానమాట.
ఎందుకంటే మనకి మంత్లీ ప్రాబ్లం కూడా ఉంటుంది కదండి, ఇంక దాన్ని బట్టి మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి కదా, అట్లాగనమాట. నా ఛానల్లోకి వెళ్ళి చూడండి, విజయలక్ష్మి మల్లూరి యూట్యూబ్ ఛానల్ అని కొడితే వచ్చింది, యూట్యూబ్లో చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇదిగోండి, ఇంకా సండే స్పెషల్ అని చెప్పా కదా, ఇంక ఈరోజు మాకు చిన్న పల్లెటూరు ఉందండి, చౌటపాలెం అని ఉంది. ఆ చౌటపాలెం నుంచి ఒక ఆయన తీసుకొస్తాడు. అయితే ఈ ఊరు వచ్చిన కాడి నుంచి మాకు ఆయన పరిచయం అనమాట. ఆయన మటను కోసి తీసుకొచ్చిస్తాడనమాట మా ఏరియా వరకు. అలాగే వస్తే ఒక కుప్ప తీసుకున్నాము, కుప్పల లెక్క అనమాట అది. ఒక కుప్ప తీసుకున్నాడు మా వారి కోసమని అది తీసుకున్నాడు. నాకు తింటే మటను గిట్టదండి, ఇంక అందుకని నాకేమో చికెన్ తీసుకొచ్చాడు. మటన్ ఏమో అదిగో అవతల పక్క చూపిస్తానండి, అవతల పక్క కుక్కర్లో వేసేసాము, ఉడుకుతుంది. అంటే మా వారు నేను చేస్తే నచ్చదని మా వారు వేసేసుకున్నారనమాట. నేను ఇవన్నీ రెడీ చేసుకునే లోపలే పొయ్యి మీద వేసేసుకున్నారు, నువ్వు వద్దు చేయొద్దు నేను చేసుకుంటానని. చెప్పా కదండి, అంతకుముందు చూపించా కదా వీడియోలో మా వారు వంట చేసేది, అలాగే చేసేసుకుంటారండి. ఇంక అదిగోండి, ఇక నేనైతే అలా వేసుకుంటున్నాను అనమాట. నేనంతా మామూలుగా నాటుకొట్టుడేనండి, అన్నీ కలిపి ఉప్పు కారాలు అన్ని మసాలాలు మొక్కలు కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసేసుకొని ఇక అలా కలిపి వేసేసుకుంటాను అనమాట. నూనె కాగిన తర్వాత బాగా నూనె కాగాలన్నమాట. నూనె కాగిన తర్వాత వేసుకుంటే బాగా అంటే ఆ పచ్చివాసన అనేది ఉండదన్నమాట. ఇంకా అలా వేసుకుంటానమాట నేను. ఇక అలాగే కలిపి తాలింపు వేసేసాను అనమాట కూర, చికెన్ కర్రీ. ఇంకా అవతల పక్క కుక్కర్ ఉంది కదా, ఆ కుక్కర్లోనేమో మటన్ అనమాట. విడిగా వండితే మటను ఎంతసేపటికి ఉడకదు కదండి, అందుకని నేను ఎప్పుడూ కుక్కర్లోనే వండుతానమాట. ఇంకా అదిగోండి సగం బడా ఉడికింది, ఇక ఎసురు పోసేసుకోవాలి. ఆ క్లిప్పింగు మిస్ అయిందిలేండి, ఎసురు పోసి ఉండేది అంతా మిస్ అయింది. ఇంకా బాగా ఎసురు పోసి దగ్గరికంటా ఉడికిచ్చాను అనమాట. మా ఈ చికెన్ కర్రీ మాత్రం పులుసుగా ఉంటే బాగోదండి, గుత్తగానే వండుకోవాలి. అదే నాటుకోడి అయితే మాత్రం పులుసుగా వండుకుంటే చక్కగా రుచిగా ఉంటుంది, బాగుంటుంది అనమాట. ఆ మటన్ కూడా అంతేనండి, పులుసుగానే వండుకోవాలి. ఇక అలాగే అదిగోండి విజిల్ వస్తుందన్నమాట, అదే చూపిస్తున్నాను. నేనైతే సండే స్పెషల్ ఇదన్నమాట. మీరు వీడియోస్ చూసి ఏమనుకున్నారో కామెంట్ చేయండి. మా వారికి నచ్చిన కూర తెచ్చుకున్నారు, నాకు నచ్చిన కూర నేను తెచ్చుకున్నానని చెబుతున్నాను. నువ్వు తినబాకు, నీకు గిట్టదు, మళ్ళీ మందులు ఇంజక్షన్లు అని అంటావు అని చెప్పారు తెచ్చుకొని. ఇంకా అందుకని వద్దులేండి, నాకు వేరే తీసురండి అని చెబితే తీసుకొచ్చారనమాట. ఇదిగోండి నా అవతారం ఎలా ఉందో చూడండి. అసలు ఫుల్ ఎండలు బాగా కాస్తున్నాయి, చెమట ఇంక ఎట్ట ఉండమంటే అట్టుందండి. ఇంక ఇదిగోండి, ఇంకా కూర అయిపోయింది, 2 కూరలు అయిపోయినాయి అనమాట. ఇక మధ్యాహ్నం అనమాట ఇది. ఇక తిందాము అని అన్నీ ఒక దగ్గర పెట్టాను అనమాట. మా వారు విడి రోజుల్లో అంటే ఏటో కట్టు వెళ్ళాల్సి వచ్చిందండి, వ్యాపార చేరాలని మెటీరియల్ తెచ్చుకోవడం కోసం పొద్దుగుకులు వెళ్తూ ఉంటారు. అలాగే మా మగ్గాలు చూసుకోవడానికి వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. అట్లా వెళ్ళి రావాల్సిందేనండి, 2 రోజులకోసారి 3 రోజులకోసారి. అసలు ఒకరోజు అయితే ఒక వారంలో అయితే ఒక్కరోజు కూడా ఇంటి దగ్గర ఉండరు, అలాగే వెళ్ళి వస్తూ ఉంటారనమాట. ఆదివారం ఒక్కరోజు ఇంటి దగ్గర ఉండేది, ఇంకా ఆ రోజు మాత్రం కాస్త ప్రశాంతంగా ఉంటారనమాట. ఇంకా అదిగోండి, ఇక మా వారికి పెట్టిద్దామని చెప్పి పెట్టిస్తున్నాను. నాకు ఇదివరకు తింటే గిట్టేదేనండి, ఎందుకని ఈ మధ్యకాలంలో తింటే పడట్లేదు, ఎందుకు వచ్చిన గోల, మనం తినకుండా ఉంటే ఏ పేసి ఉండదు కదా, అందుకని తిన్నానమాట. ఇంక ఇదేమో నా కూర. ఇంకా అలా దగ్గరకంటా వండేసుకుంటే బాగుంటుందండి చికెన్ కర్రీ. ఎప్పుడైనా అలాగే వండుకోవాలి. బాయిలేరు నాటుకోడి అయితే మాత్రం పులుసుగానే వండుకోవాలండి, దానికి రూల్ అనమాట. అయితే ఆంధ్ర స్టైల్లో నేను చేసుకున్న కర్రీస్ అనమాట ఇవి. మీరే ప్రాంతం వారు, మీ స్టైల్లో ఎలా వండుతారు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. మీరు ఏదన్నా అడగాలనుకుంటే నా గురించి కామెంట్ చేసి అడగండి. నేను చెప్పగలిగేదైతే చెప్తానండి. ఎందుకంటే యూట్యూబ్ అంటేనే పబ్లిక్ ప్లాట్ఫామ్ కదా, కొన్ని చెప్పుకోగలిగే ఉంటాయి, కొన్ని చెప్పలేనివి ఉంటాయి కదా. అందుకని మీరే
నేను చెప్పగలిగే అయితే మీరు కామెంట్ చేసేదాన్ని బట్టి చెప్తాను. ఇంక ఇదిగోండి మేడపైకి వచ్చాను, నీళ్ళు వస్తున్నాయి, మోటార్ వేసి ఇక మేడపైకి వచ్చి ఇక అన్ని పువ్వులు ఆకులు అన్నీ పడి ఉన్నాయండి. ఇక తడిస్తే రావు కదా అని చెప్పి ఇక ముందుగానే ఊడ్చేద్దాము అని చెప్పి ఊడ్చేస్తున్నాను అనమాట. అన్ని పువ్వులేనండి, ఆకులు కూడా రాలేదు పెద్దగా. మందార పువ్వులు బాగా పూస్తున్నాయండి, 3 చెట్లకి బాగా పూస్తున్నాయి. మళ్ళీ వేయాలండి మందార పూలకి మొక్కలకి అన్ని మొక్కలకి మందు వేయాలి, తెప్పించాలి. కొంచెమే ఉంది, అయిపోవచ్చింది, తెప్పించాలి. ఇంక ఇదిగోండి నీళ్ళు వస్తుంటే ఇక మొత్తం వాటర్ కొట్టేశాను అనమాట. ఇంకా అది ఎలా ఉందనేది చూపిస్తున్నానండి. ఇక మా మేడ పైన మా టెర్రస్ గార్డెన్ మొక్కలు అన్నమాట. అంతేనా చెప్పేది ఇంగ్లీష్లో. ఇంకా అన్నీ అలా ఊడ్చేసి శుభ్రంగా కడిగేసానండి. మొక్కలకు కూడా నీళ్ళు పట్టేశాను. ఈరోజుకి ఇదేనండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి, మీకు నచ్చుతున్నాయా లేదా అని కూడా కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్లోకి కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే యూట్యూబ్లో విజయలక్ష్మి మల్లూరి యూట్యూబ్ ఛానల్ అని కొట్టండి, నా ఛానల్ వచ్చింది. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.